తగ్గేదారి వాళ్ళది. లోకస్తులకు మనకు తేడా. 90 ఏళ్ళ ముసలోడు కూడా, ఇంత చిన్న పిల్లాడు కూడా రేయ్ తగ్గేదే నయ్యేసేయమంటుండు. తగ్గాలా వద్దా? నయ్యేసయ్య తగ్గిండా తగ్గలేదా? చేతుల్లో మేకులు కొట్టేమన్నాడా? కాళ్ళలో మేకులు కొట్టేమన్నాడా? నెత్తి మీద ముళ్ళకెట్టం పెడితేమన్నాడా? గడ్డ పట్టి గుంజితేమన్నాడా? ముఖం మీద కాకిరించినవన్నాడా? నువ్వు ఊరుకోవే, నీ భర్త మాట అంటూ ఊరుకోవే, నీ అత్తో మాట అంటూ ఊరుకోవే, నీ ఇంటి పక్కల మాట అంటూ ఊర్చుకోవే, నీ దైవ కూడా మాట అంటూ ఊరుకోవే, నీ పిల్లల మాట అంటూ ఊరుకోవే. సృష్టిని సృష్టించిన దేవుడు ముఖం మీద నుంచి తప్పుడు చేయలే. ఎవరన్నా ఒక అనరాని మాట అంటే నువ్వు ఊకుంటావా? దాని ముఖం నేను చూస్తానా? సత్యనాథుడా, సత్యనాకి ఎడ చూస్తాం పొందలకెళ్ళేసి. అక్క మనము తగ్గాలి. నువ్వు ఎంత తగ్గితే నీ తలంత పైకెత్తుతాడు దేవుడు. ఎంత తగ్గితే ఈ మంద తగ్గే మందేనా రేపు చూడాలి లాట. ఈ మందనంటే తగ్గుతాంట. రోజు కార్తీక దీపం మనసు మందారం జబర్దస్త్ చూసుకుంటా. నువ్వు నిజంగా ధన్యురాలవేనా? నిజంగా నువ్వు ధన్యుడవేనా? నీ గుండె మీద చేసి నీ మనస్సాక్షిని అడుగు. అమ్మ వినండి 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 తల్లి, అమ్మా వినాలి. మధ్యలోకి లేచిపోద్దు, మధ్యలో డిస్టర్బెన్స్ చేయదు. అక్క కార్తీక దీపం మారినవా? మనసు మమత మారినవా? సీరియల్ సినిమాలు మారినవా? అట్లయితే నువ్వు నిజంగా ధన్యురాలు. రోజు కార్తీక దీపం మనసు మందారం జబర్దస్త్ చూసుకుంటా, అక్కడ సంబంధం పెట్టుకొని కంపల్సరీలో పోయి బీడీలు తాగుకుంటా, కళ్ళు తాగుకుంటా. కళ్ళు తాగుతోళ్ళు ఇక్కడ లేరా? నువ్వు నిజంగా ధన్యురాలవైదుగాక. వాస్తవండి, ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా మనము నిజంగా ధన్యులం. నీకేమి లేకపోయినా సరే 2 ఆస్తులు ఈ కుడికి ధర సంపాదించుకో. రక్షణనే చెప్పండి, రక్షణనే ఆత్మీయతనే ఈ 2 ఆస్తులు సంపాదించుకొని పోదువుగాక. ఈ కూడికలను నువ్వు ధన్యురాలవైదుగాక. దేవునికి స్తోత్రం. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థము లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థము లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థము లేదురా. సాక అర్థమైందమ్మా? ఏంది సాక? అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారంటే చిన్న కర్మ. థ్యాంక్ యూ. చిన్న కర్మ. మనరోకి ఏమంటారు? తెలంగాణలో ఏమంటారంటే చిన్న దినాలు. ఈ చిన్న దినాలు పెద్ద దినాలు ఏం చేస్తారంటే సచ్చినోడు ఏంది ఇటని వండుకపోతారు. కోడుకూర వండుకుపోతారు. ఆయనకి ఏది పానమో ఏటకూర వండుకుపోతారు. లేకపోతే పెద్దోడిని తింటే పెద్దోడిని తీసుకుపోతారు. ఆయనకి ఏం తీసుకుపోతారంటే గుండెకాయలు. ఎవరికి సచ్చినోడికి గుండెకాయలు, కార్జము, మంచి కిడ్నీలు మెత్తని తీసుకుపోయి నల్లగా చేసి, ఎట్లా నల్లగా ఎసరు లేకుండా ఉండి బొందరగడ్డ కాడ 3 ఇస్తరాకులు వేసి ఇంటింటి ఎత్తి పెడతారు. మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు. సచ్చినోనికి ఇంటింత కూర పెట్టి కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు. ఏడా ఇస్తరాకు కాడ కోట తాగితే, బీరు తాగితే, వాడు సచ్చినోడు బీడి కట్ట తాగితే బీడి కట్ట ఇస్తరాకు కాడ పెడతారు. సచ్చి బీడి తాగుతారంట. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వాడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయి ఒకటి ఇల్లు చూసుకొని ఇట్లా చచ్చిపోనివ్వరు. ఇంట్లో చచ్చిపోతుంది అయ్యవా ఇల్లు తిరుగుతారు, ఆయన ఇంటికి దరిద్రం అని కొన్న ఊపిరి ఉండగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్కని ఇడిచినట్టు ఈడ్చి బయటేస్తారు. ఈడ్చి బయటేసి ఇంటి మీద ఒక
టెంట్ వేసి ఈ సచ్చినోడు వరిగడ్డేస్తారు. వీడు సచ్చినోడు వరిగడ్డ నీరుకెట్టలేక వండుకుంటే వాడి నోరు తెరిచి నోట్లో బీడి పెడతారు. సచ్చినోడు నోట్ల సుట్ట తాగితే సుట్ట పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. కొంతమంది ఆడవాళ్ళు తమలపాకులు తింటారు. 2 తమలపాకులు తీసుకొని కాసు, సున్నము, జర్దా, ఒక్కలు ఆమె నోట్లో పెడతారు. అప్పుడు నవ్వుతుందంట సచిన ఇట్లా ఏకలాడినట్టు నవ్వుతున్నట్ట. సచినో నోట్లో బీడి పెట్టి ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, అన్నా నీకు బీడి అంటే పానం అన్న, బీడి తాగుదురాయే. అన్నా నీకు సుట్టంటే పానం అన్న, సుట్ట తాగుదురాయే. ఆడు పాస్వాడు సచ్చినోడు వరిగడ్లకి వెళ్ళేసి బీడి తాగుతారంట. ఆడు వరిగడ్లకి వెళ్ళేసి టిప్పులు లేచి బీడి తాగితే బతికినోడు ఉంటాడమ్మా. ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి బీడి తాగితే బతికినోడు ఉంటాడా? మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక బీరు వాస్తారు, కళ్ళు వాస్తారు, ఇంతెత్తు అన్నం పెట్టి కూర పెడతారు. ఇంకొంతమంది ఎడతారు శవంకాడ. ఎట్లా ఎడతారంటే శవంకాడ సచ్చినాక శవంకాడ ఎట్లా ఎడతారంటే, అక్కో అక్క నువ్వు ఎట్లా పోతు అక్కో అక్క, ఆమె ఎట్లా పోయిందో ఏమో చెప్పిపోవాలంట. నేను గిట్ల పోతున్నా, ఆమె ఎట్లా పోయిందో ఏమో చెప్పిపోవాలంట. ఇంకొంతమంది ఏడుస్తారు మా ఊళ్ళో. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి మల్లిగా నాకు కళ్ళు దాపించేటోడరా మల్లిగా, ఇప్పుడే వాడు దాపిస్తారా మల్లిగా. వీడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తలేడు, దేనికోసం ఏడుస్తాడు వాడంట. వీడిని కళ్ళు దాపించేటోడంట. ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు దాపిస్తారా అని కళ్ళు కోసం ఏడుస్తున్నాడు. వీడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తాడు. ఇంకొంతమంది ఏడుస్తారు శవంకాడ. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి కొడుకా ఒక్క మాట అన్న చెప్పి పోతురా కొడుకు, ఒక మాట చెప్పి పోతురా కొడుకు. ఆడు చచ్చిపోయాముగటంట, ఒక మాట చెప్పి చచ్చిపోవాలంట. సావు చెప్పి బొగ్గులేండి అమ్మా. సావు చెప్పి ఉషానికి వస్తుంది, ముసలోనికి వస్తుంది, పొడుగోనికి వస్తుంది, పొట్టోనికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రానికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది, నల్లోనికి వస్తుంది, తెల్లోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రీతికి వస్తుందో, ఏ గడియలు వస్తుందో. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట. ఒక ఆమె భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతున్నారట. భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎంత తీసుకుపోనిసలేదంట. అమ్మో నా దేవుడు ఓత రొమ్మంతా గుద్దుకొని కింద పడి ఏడుస్తుందంట. పేదవంతులు అంత అన్నారంట, అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మన స్ఫూర్తికి ఏడుచుకుంటుందామని సాయంత్రం దాకా శవాన్ని ఎత్తి పెట్టినట్ట. మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోనిసలేదంట. అమ్మో నా దేవుడు ఓద్దమ్మ రొమ్మంతా గుద్దుకొని శవానికి అడ్డం తిరిగి శవాన్ని ఎత్తుకపోతే కాళ్ళను గుంజుతుందంట. శవాన్ని తీసుకుపోనిసలేదంట. నా దేవుడు ఓద్దంటే పోదంటుందంట. పెద్దమంతులు అంత అన్నారంట, అమ్మ తీసుకుపోనిస్తలేవు కాబట్టి ఈ 2 రోజులు పెట్టుకొని దేవుణ్ణి తీసుకుపోనిస్తలు ఈ 2 రోజులు పెట్టుకొని దేవుణ్ణి అని పెద్దమంతులు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శవంకాడికి వెళ్ళి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కళ్ళనీళ్ళు దుడుచుకొని, అమ్మో నా దేవుడు వాసన కొడుతుండమ్మో, తీసుకుపోండి అమ్మో నా దేవుడు వాసన కొడుతుండే. ఏమైంది నీ దేవుడు? ఏమైండు? నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా? ఎండిన చేపకు రేటు, సచ్చిన చేపకు రేటు. నువ్వు చేస్తే ఎవడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. సచ్చిన చేపను 200 రూపాయలు ఇచ్చి కొంటాడు, ఎండిన చేపను 300 రూపాయలు ఇచ్చి కొంటారు. కానీ నువ్వు చస్తే నేను చస్తే 10 రూపాయలకు కూడా పడుకోడు, 10 పైసలకు కూడా పడుకోడు. ఒక్క మాటతో చెప్పాలంటే, నువ్వు చచ్చినా నేను చచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది. దున్నపోతు తోలన్న నీ తోలు నా తోలు, నువ్వు మాటి పంటలెక్క. కొంతమంది కొంచెం ఎర్రగుంటే ఆగారు, కొంచెం అందంగా ఉంటే ఆగారు. ఎప్పుడు చూసినా అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నా బిడ్డ డాంబర డబ్బా, నా బిడ్డ జీడి గింజ, నా బిడ్డ జోలికి ఎవ్వరు రాడు. పండు ముసలోడు కూడా రాడు. అందంలో అపాయం ఉంది, జాగ్రత్త. అందంలో అపాయం ఉంది,
అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం ఉండడం తప్పు